జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంకుకి ప్రతి వారం మంగళవారం బుధవారం ఇంటింటి పెట్టుకునేవాడు 500 కోట్లు 1000 కోట్లు 1500 కోట్లు. బాబు గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఇంటింటి పెట్టకుండా ఏమి లేకుండా పింఛన్లు కానీ పింఛన్లు 1వ తారీఖు మామూలుగా మా వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అన్నారు. వాలంటీర్లు లేకపోయినా కానీ ఒకే రోజు 1వ తారీఖు మొత్తం ఇవ్వడం జరిగిందంటే దాదాపుగా 98% పింఛన్లు ఇచ్చారు. ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి అందరికీ 1వ తారీఖు వాళ్ళకి జీతాలు వేశారు. ఆయన అభివృద్ధి నాయకుడు, ఆయన వల్ల చేయగలుగుతాడు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఆయన సంపద లేదు, ఆయన సృష్టించుకోవడం తప్పితే జనం బాగుపోగలు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది ఆయన చేత కాదు, ఏం లేదు. ఆయన మైను వైను సెటిల్మెంట్ తోటి చక్కగా వాములు వేసుకున్నాడు. ఇప్పుడు ఏ రకంగా చెడగొట్టాలి ఆంధ్రప్రదేశ్ ని అనే తప్పితే వేరే ఏమి లేదు. ఇక్కడ అసెంబ్లీ